చికెన్ తో మ్యాజిక్ పులుసు ఏంటి చిరాగ్గా? ఎంతకీ బాగుంటదా? బాగుంటడమా బ్రహ్మాండంగా ఉంటదండి. చికెన్ తో మీరు చాలా మ్యాజిక్లు చేసి ఉంటారు గానీ ఈ మ్యాజిక్ గురించి మాత్రం మునిపెనడం మాట్లాడుకుని ఉంటారండి. మరి గోదావరి స్పెషల్ చికెన్ మ్యాజిక్ పులుసు ని చేసేద్దానండి. మిక్సీ జార్ లో 8 పచ్చిమిరకాయలు వేసుకుని ఇంతగా మిక్సీ పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. గిన్నెలో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఉప్పు పసుపు కూడా వేసుకుని 2 నిమిషాలు వేగి 3 నిమిషాలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టిన పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసుకుని పచ్చివాసన పోయి నూనె పైకి తేలి వరకు వేయండి. తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకుని 2 నిమిషాలు వేగిన తర్వాత శుభ్రం చేసుకున్న పావు కేజీ చికెన్ కూడా వేసేసుకుని హై ఫ్లేమ్ లో 5 నిమిషాల పాటు వేపేసిన తర్వాత మూత పెట్టి మగ్గబెట్టండి. ముక్క బాగా మగ్గిపోయి నూనె పైకి తేలిన తర్వాత కొంచెం ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా కూడా వేసుకుని 2 నిమిషాలు వేగిన తర్వాత పక్కన పెట్టేసుకుని చల్లారబెట్టండి. కప్పున్నర చిక్కటి పెరుగుని తీసుకుని చిలికేసుకున్నాక కొంచెం ఉప్పు పసుపు కూడా వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని మనం పెట్టుకున్న చికెన్ కూడా అందులో వేసేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకుని కలిపేసుకోండి. గిన్నెలో నూనె వేసి ఆవాలు జీలకర్ర మెంతులు ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకుని దోరగా వేగిన తర్వాత చికెన్ మిక్సర్ లో కలిపేసుకుని గరిటతో తీసుకుని అన్నంలో పోసుకుంది ఏంటో ఉంటదండి. చల్లగానే చీల్చేసి చేతుల మధ్యలో పెట్టి చుట్టుకున్నంత చక్కగా ఉంటదండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి.